చేస్తున్నాను. ఇంకోటి కూడా నేను చెప్పకూడదో నాకు తెలియదు, కానీ చంద్రబాబు నాయుడు గారిని ఒక విషయంలో బాగా అప్రిషియేట్ చేయవచ్చు. తన సామాజిక వర్గానికి సంబంధించి ఎటువంటి పరిస్థితుల్లో కూడా తన సామాజిక వర్గం బాగుండాలని కోరుకున్నాడు. అందువల్ల తన సామాజిక వర్గం ఉండే ప్రపంచంలో ఉండే అందరూ కూడా వచ్చి, నేను చెప్పింది కాదు, చంద్రబాబు నాయుడే స్టేట్మెంట్ ఇచ్చాడు. లక్షలు లక్షలు ఖర్చు పెట్టి వచ్చి నన్ను గెలిపించారు నా సామాజిక వర్గాన్ని. దాన్ని ఆయన ఓన్ చేసుకున్నాడు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ కూడా తన యొక్క సామాజిక వర్గాన్ని ఓన్ చేసుకోగలిగినాడు. కానీ నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనారిటీలని మన ఇండియాలో ఏ ముఖ్యమంత్రి బీసీలు ముఖ్యమంత్రి చెప్పలేదు, ఎస్సీలుగా ఉండే ముఖ్యమంత్రి కూడా అయినా వాళ్ళ నోట్లో కూడా రాలా. జగన్మోహన్ రెడ్డి నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలని ఆయన హృదయంలో వాళ్ళకి ఒక స్థానం ఏర్పాటు చేసి ప్రజల్లో కూడా ఉండాలనుకునే దానికి ఎవరెవరు ఏ విధంగా దెబ్బతీశారో. ఎందుకంటే పేదవాడు ఆశపడినాడు. జగన్మోహన్ రెడ్డి ఇచ్చింది 15,000, మా ఇంట్లో ముగ్గురు ఉండరు, 45,000 వస్తుంది, 60,000 వస్తుంది, 75,000 వస్తుందని ఆశతో వాళ్ళు వెళ్ళిపోయినారు. కానీ ఒక్కటి, నేను కులాన్ని గురించి ఇక్కడ మాట్లాడకూడదు, కానీ దాన్ని కూడా ఎవరే వక్రీకరించి రాస్తారేమో, కానీ ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి తన సామాజిక వర్గం కేవలం గౌరవంగానే బతికే వర్గంగా కనబడింది. అది వారికి కూడా గౌరవం లేదని ఒక ఆలోచనతోనే మేము కులాల గురించి జగనన్న ఎక్కడ ప్రస్తావించలా. పేదవాళ్ళ గురించి ప్రస్తావించాడు, కుల వ్యవస్థని దూరంగా పెట్టాడు, మత వ్యవస్థని దూరంగా పెట్టాడు. అది కూడా కొంత మాకు ఇబ్బంది కలిగించే కార్యక్రమాలు జరిగింది. అన్నిటికైనా మించి జగన్మోహన్ రెడ్డి గారు 2014లో తన సొంత నిర్ణయం తీసుకున్నాడు. ఎమ్మెల్యేలను సెలెక్ట్ చేశాడు. ఆ రోజు 67 మంది గెలిపించాము. 2019లో ప్రజా సంకల్పయాత్ర చేశాడు. ప్రజల యొక్క మనాన్ని కనుక్కున్నాడు, ప్రజల యొక్క బాధలను కనుక్కున్నాడు. సొంత నిర్ణయంతో ఎమ్మెల్యేలని సెలెక్ట్ చేశారు. ఆ రోజు కూడా 151 మంది గెలిచాము. మరి ఇప్పుడు 151 మంది గెలిచి ఇన్ని పథకాలు వేసి మేమేదో బాగా తప్పు చేసినట్టు, పేదవాళ్ళని కడుపు కొట్టినట్టు ఇది ఒక పెద్ద ప్రచారానికి పోయింది. దీనికి కారణం ఏమంటే ఈ సర్వేలని అదేని ఇదని రకరకాలుగా పెట్టి మేము దెబ్బతినేదని కూడా, ఇది నేను ఈ మాట అంటే నన్ను పార్టీ నుంచి కూడా సస్పెండ్ చేస్తారేమో, కానీ ఇది నా హృదయంలో ఉండే మాట చెప్తున్నా. ఎవరికి కూడా ఆయా నియోజకవర్గంలో ఉండే వాళ్ళు ఎమ్మెల్యేలని అందరినీ మార్చినాము. మార్చినోడు ఎవడు గెలవలా. మా పార్టీ నుంచి వేరే పార్టీలో తెలుగుదేశంకి పోయి చేరిన వాళ్ళు కూడా గెలిచినారు. దీన్ని జగనన్న ఇప్పుడైనా ఆలోచించుకొని కార్యకర్తలని కాపాడుకుంటున్నాడు మన చంద్రబాబు నాయుడు గారు. మీకు తెలుసు కార్యకర్తలు ఈ విధంగా ఏ విధంగా ఇప్పుడు ఈ 2 నెలలు ఏ విధంగా చేశారు వాళ్ళ కార్యకర్తలు, వాళ్ళు ఏ విధంగా బలపడినారో మీకు తెలుసు. ఆయన ఇప్పుడు కూడా కార్యకర్తలని, లీడర్ని, అంటే కులాని పైన పరిగెత్తలే, నేను లీడర్ని కార్యకర్తలని ఆయన కూడా పూర్తిగా ఆహ్వానం చేసుకొని ముందుకు పోయి ఆలోచన చేయాల్సిందిగా నేను మీ ద్వారా జగన్మోహన్ రెడ్డికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. చంద్రబాబు నాయుడు గారు నేను ఇంతకుముందు ఈడీకి వాటికంత ఇస్తే కూడా నేను వచ్చి ప్రెస్ మీట్ పెట్టాల. చంద్రబాబు నాయుడు పెట్టిన బ్రాండ్ సేవ్ కంటిన్యూ అవుతున్నది. మేము అదే చేసినాము, ఇప్పుడు అదే జరుగుతున్నది. డిస్టిలర్లు ఎవరికి కొత్తగా ఇవ్వాల. ఏ స్కామ్ తీసుకున్నా ఎక్సైజ్ స్కామ్ అని చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో కూడా దేనిపైన ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేశారు. కాబట్టి ఇది ఏమైపోయిందంటే, మీరు సిద్ధమంటే నేను నిజంగా తప్పు చేస్తుంటే నేను శిక్షపడేదానికి కూడా నేను సిద్ధమే. అసలు పాలసీనే మేము మార్చలేదు కదా, డిస్టిలర్లు కొత్తగా ఇవ్వలేదు కదా, బ్రాండ్లు మనం ఊరికే ప్రచారం పెట్టినారు. మాకు ప్రచారం మాంద్యం లేదు, మాకు ఉండేది ఒకే ఒక పేపర్ ఉంటుంది. అక్కడ అట్ట కాదు కదా, ఈనాడు, జ్యోతి, TV5 రకరకాలైన ఉంది, సోషల్ మీడియా ఉంది, ప్రపంచంతో ఓటిగా చంద్రబాబు గెలవాలని ఆశపడిన వర్గాలే కదా అవి. బానిసగా ఆత్మాభిమానంతో బతకలే. దట్ ఈజ్ కోఆపరేట్ సిస్టమ్. అది కోఆపరేట్ అంటే మీకు తెలుసు, అది సొసైటీకి సంబంధించింది. వాసుదేవరెడ్డి దగ్గర కీలు బొమ్మగా బతకాల్సినంత కర్మలా అట్టగానే వచ్చుంటే ఆ రోజే రిజైన్ చేసి ఇంటికి వచ్చుంటారు. మీరు తెలుసుకుంటారు కదా, ఏదో ఈడీలు వస్తుండదని. దాంట్లో ఎవడెవడు ఏమనేది బయట వస్తుంది కదా. అట్టు కూడా
అదేందో దానికి ఎందుకు భయపడి పరిగెత్తిపోయేదానికి నీతికి నిజాయితీకి మాత్రం నేను నిలబడినా. ఎవ్వడు కూడా కాంట్రాక్టుల దగ్గర కానీ ఇంకొకరి దగ్గర కానీ ఉద్యోగాలు చేసి ఎవరి దగ్గర కానీ మా డిపార్ట్మెంట్లో ట్రాన్స్ఫర్ చేసినా కానీ వాళ్ళకి ప్రమోషన్ ఇచ్చిన దాంట్లో కానీ ఎవడైనా ఒక్కడైనా నేను నారాయణ స్వామికి డబ్బు ఇచ్చి పని చేసుకున్నానంటే నేను అందరూ రాజకీయానికి సోచి చెప్తానంటే నేను ఉరేసుకొని చేస్తా. ఊరికి ఒక దళితులు అనేసి దళితుల పైన పడొద్దండి దయచేసి. ఇంకోటి నేను ఇక మాట అంటే ప్రాంతీయ పార్టీల్లో ఇప్పుడు తెలుగుదేశంలో కూడా ఉన్నారు, మంత్రి పదవులు ఇచ్చినాడు ఆయన ప్రాంతీయ పార్టీలో. ఆ ప్రాంతీయ పార్టీలో మంత్రులు రాష్ట్రం అంతా కదా దేశవ్యాప్తంగా ప్రాంతీయ పార్టీలో మంత్రులు కానీ ఇంకొకరికి కానీ ఏముంటుంది? వాళ్ళ సమాజంలో ఇంకా ముందుకు పోలేరు. ఈ సమాజంలో ముందుకు పోవాలనే జగన్మోహన్ రెడ్డి ఏదో నా ఎస్సీ నా ఎస్టీ నా బీసీ నా మైనారిటీ అని డిప్యూటీ సీఎంలకు ఇచ్చారు. దీనికి కూడా చాలామంది కడుపు కాలిపోయి చచ్చి ఉంటారు. దానికి మనం ఏం చేసేది? మా కుమార్తె ఓడిపోయేదానికి నువ్వే కారణం. ఇప్పుడు మా కుమార్తె ఓడిపోయేదానికి కారణాలు నేను చెప్పదలుచుకోలే. కారణం ఏమంటే ఒక డిప్యూటీ సీఎంగా నేను పనిచేశా. ప్రతి గ్రామాల్లో పోయి ఒక తూరి ఆలోచించండి. ఏ గ్రామాన సెలెక్ట్ చేసుకోండి, ఆ గ్రామాలకి నా సర్వీస్ ఉపయోగపడిందో లేదో చూడండి. నేనే జగన్మోహన్ రెడ్డి దగ్గర 4-5 సంవత్సరాలుగా గట్టిగా మా పాపకు సీట్ ఇమ్మన్నా. సరే అది ఏ విధంగా జరిగిందో మీకు తెలుసు. ఎట్టెట్ట పరిగెత్తినామో వెనక్కి వచ్చినామో ముందుకు వచ్చినామో మీకు కూడా తెలుసు. అక్కడ నిలబడిన వ్యక్తి కానీ ఎంపీగా నిలబడిన వ్యక్తులు కానీ కనీసం గ్రామాలు తెలుసా వాళ్ళకి? అంతకుముందు ఏ గ్రామానికి సేవ చేశారు వాళ్ళు? ఎంపీ అని ఆయన ఏ గ్రామానికైనా సేవ చేశాడా? ఎమ్మెల్యేగా నిలబడిన ఆయన ఏ గ్రామానికైనా కనబడినాడా? మరి వాళ్ళు గెలిచేది ఏంది? నువ్వు సర్వీస్ చేసిన మీ పాప ఓడి దానికి రీజన్లు చెప్పంటే ఏమి రీజన్లు చెప్పేది? మా పార్టీలో ఉండి బయట పోయి తెలుగుదేశం నిలబడిన వాళ్ళందరూ గెలిచారు. మరి మా పార్టీలో మేమందరూ కంప్లీట్గా సర్వేలంతా మార్చమంటే మార్చాడు పాప ఆయన మనసు చంపుకొని కూడా చాలామందిని మార్చాల్సి వచ్చింది. అందరూ ఓడిపోయినారు. దీనికి కారణాలు ఏమంటే ఇంకా మేము వేరే రకంగా చెప్తే లేదు అప్పుడు మీరు 151 గెలిచినారని మీరు క్వశ్చన్ చేస్తారు. రెండోది 5,000 రూపాయలు ప్రతి ఎస్సీ కాలనీలో కావాలంటే అన్ని సామాజిక వర్గం ఉంది మా నియోజకవర్గంలో. ప్రతి ఎస్సీ కాలనీకి పోయి ఏటీఎం కార్డులు మొదలుగా నాకు 2009లో సత్యవేళ్ళు అట్నే ఇచ్చాడు చంద్రబాబు నాయుడు. ఇప్పుడు నా నియోజకవర్గానికి అట్నే పంపించాడు. అందరూ కంప్లీట్గా ఈ 5,000 ఇస్తామని వేశారు. ఎవరో ఒక ఆయన హైదరాబాద్ నుంచి కూడా 12 కోట్లు కట్టాలో ఎప్పుడు కడతామని కూడా స్టేట్మెంట్లు ఇస్తున్నాడు. కనీసం 5,000 సేవ చేయాలని వచ్చిన వాళ్ళు 5,000 తిరిగి వాళ్ళకి ఇప్పుడన్నా వేసామనండి. గెలిచినారు కదా. ఒకటి మాత్రం చెప్తున్నానండి, రాజకీయాల్లో ఎవరిని టచ్ చేసినా రాజకీయాల్లో పెట్టే ఖర్చులు చూస్తూ ఉంటే రాజకీయంలో ఏ పార్టీ అయినా ఎంత పెట్టినావు ఎంత చేస్తున్నావు అని మాట్లాడే పార్టీలే ఉండదు. కానీ నీతిగా నిజాయితీగా నిలబడి ఓటు వేయకుండా 40 లక్షల రూపాయలు ఖర్చు పెట్టకూడదా దానిపైన కమిషనర్లు ఇస్తూ ఉన్నారు. ఎంతమంది మీ మనస్సాక్షి చెప్పండి? ఎవరు చేస్తున్నారు? వ్యవస్థనే అల్లకల్లోలం చేశారు. సుప్రీంకోర్టు మాట్లాడదానికి లేకపోయింది. ఒకవేళ నేను ఇట్లా స్టేట్మెంట్లు ఇస్తే నాకు ఎవరెవరు తీసుకుని చెప్పు లేకపోతే నిన్ను ఎత్తి లోపలేస్తానంటారా? నిజాలు మాట్లాడినప్పుడు చాలా కష్టాలు వస్తుంది. నువ్వు చంద్రబాబు దగ్గర నుంచి నోటి నుంచి వచ్చినట్టు ఉండదు. నాకు బంధువులే లేదు, దేశం అంతా నా బంధువులే, పేదవాడు అనేవాడు అందరూ నా బంధువులేయా. నేను ఇచ్చిన ఉద్యోగాలు కానీ 15,000-20,000 మందికి ఉద్యోగులు చిన్నప్పటి నుంచి నేను ₹1 తీసుకోకుండా ఆ ఉద్యోగులు ఇచ్చిన వాళ్ళు నాకు ఓటు వేసి ఉంటే కూడా నేను పెద్ద మెజార్టీ గెలిచి ఉంటానుగా. ప్రజల్ని ఏమార్చినారు స్వామి. నువ్వు ఇంకోటి చెప్పేది నీకు సీఎం రిలీఫ్ ఫండ్ నా మాదిరి ఎవరైనా తెచ్చినాను అడుగు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి ఓసీలకి నేను దేవస్థానం నుంచి మన ఎండోమెంట్ దగ్గర నుంచి 98 గ్రామాలకి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి 10 లక్షల రూపాయలు తీసుకుని వచ్చాయని చూపించిన. రెండోది ఓసీలకి 22 గ్రామాల్లో 1 కోటి పైన 5 లక్షల లోపల 5 కోట్ల లోపల తీసుకుని వచ్చిన. ఎక్కడ పొరపాటు చేసినాం మనము?